పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ థంబ్నెయిల్ చూసారా? ఒక్క నెలలో 20 కేజీలు వెయిట్ లాస్ అన్న వెంటనే వీడియో ఓపెన్ చేసి చూసేస్తారు కదా. ఇదే మీరు చేసే తప్పు, ఫస్ట్ మిస్టేక్. చాలామంది దీన్నే క్యాష్ చేసుకొని వెయిట్ లాస్ అంటే బరువు ఊరికినే తగ్గిపోవడం, నెలలో ఇంత వెయిట్ లాస్ అయిపోవడం, అంత వెయిట్ లాస్ అయిపోవడం, ఈ ఒక్క డ్రింక్ తాగండి, ఆ ఒక్క డ్రింక్ తాగండి, వెయిట్ లాస్ హ్యాపీగా అయిపోతారు అని పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టేసి చెప్తూ ఉంటే జనాలు గొర్రెలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు నేను వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. దయచేసి చాలామంది నన్ను తిట్టుకొని ఉంటారు, అక్క ఏంటి మీరు కూడానా ఇలా పెట్టారు అనేసి కొంతమంది అనుకొని ఉంటారు. కానీ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే జనాలకి తెలియాలి. అలాంటి థంబ్నెయిల్స్ పెట్టాలనుకుంటే ఈ పాటికే నేను చాలా 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 పెట్టగలిగేదాన్ని, కానీ అలాంటివి ఎప్పుడూ పెట్టలేదు. జనాల్ని మోసం చేయాలి అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు డబ్బు సంపాదన కోసమే అలా స్టార్ట్ చేయొచ్చు. కానీ మన ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు మనం ఎంత క్లియర్గా ఉంటామో ఏం చేస్తామని. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా ఏదైనా నేను ఒకటే వేని ఎంచుకున్నాను, హెల్దీ వెయిట్ లాస్. హెల్దీ వెయిట్ లాసే కాదు, ఒక లైఫ్ స్టైల్ని, అలవాట్లని, డిసిప్లిన్ని అన్నిటినీ అలవాటు చేయాలి నా సబ్స్క్రైబర్స్కి అనేసి ఒక్కటే మోటివ్తో నేను ముందుకు వెళ్తున్నాను. సో దాంట్లో ఆ దారిలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సరే నేను వాటన్నిటిని అధిగమించుకొని అలా కొనసాగిస్తున్నాను. నా జర్నీని అయితే అలాగే తీసుకుని వెళ్తున్నాను తప్పించి ట్రెండ్ మారింది కదా, వీళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా రెచ్చిపోయి ఇలా చేసేద్దాము అని అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, అవి నిజంగా చేసేవాళ్ళు వాళ్ళని ఏ రకంగా పోల్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. జనాల ముందు బుట్ట బొమ్మల్లాగా నించొని మంచిగా కిలోల కొద్దీ మేకప్ వేసుకొని, ఐలాషులు పెట్టుకొని, హెయిర్ ఎక్స్టెన్షన్లు పెట్టుకొని, ఓకే సర్జరీలు చేయించుకొని ఇంత మంచిగా తీర్చిదిద్దినట్టు ఉండడం ఓకే ఉండొచ్చు, కానీ అలాంటివి చూసి దయచేసి మోసపోకండి ఎవరు. ఓకే, సో జనాలకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్, మన బాడీ కలర్ ఏంటి? బ్రౌన్ కలర్ ఉంటుంది. ఓకే, అదే అమెరికన్స్ పాలకోవాల్లాగా వైట్ కలర్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే అనుకుందాం, సౌత్ ఇండియన్స్ది ఒక కలర్ ఉంటుంది, నార్త్ ఇండియన్స్ది ఒక కలర్ ఉంటుంది. కొరియన్స్ అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది. ఓకే, ఆఫ్రికన్స్ ఒకలాగుంటారు. ఓకే, సో ఎవరి బాడీ స్ట్రక్చర్ వాళ్ళది ఉంటుంది. ఓకే, వాళ్ళని చూసి ఒకరిని చూసి పిల్లిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు మీరు వాళ్ళలా మారిపోవాలి అని దయచేసి అనుకోవద్దు. అది బెడిసి కొడతాయే తప్పించి మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వవు. మీకు కావాల్సింది హెల్దీ వెయిట్ లాస్. హెల్దీ వెయిట్ లాస్ అంటే మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది మొత్తం పోవాలి, మజిల్ అనేది మంచిగా ఫామ్ అవ్వాలి. ఇది ఏ విధంగా ఫామ్ చేయాలి అంటే ఉత్తి డైట్ ద్వారానో లేకపోతే ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారానో కాకుండా రెండింటిని కలిపి ఓకే బ్యాలెన్స్ చేయాలి. డైట్, ఎక్సర్సైజ్. అండ్ ఇవి ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే ఊరికినే పడి మనం ఓన్లీ డైటో లేకపోతే ఓన్లీ ఎక్సర్సైజో లేకపోతే రెండు కలిపి చేసేసినా కూడా మనకి రిజల్ట్ అనేది సరిగ్గా రాదు. మీరు ఎప్పుడైతే ప్రిపేర్డ్గా ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కింగ్ ఉమెన్ తీసుకుందాం, ఒక్కొక్క నెలలో వాళ్ళకి వర్క్ లోడ్ అనేది బీభత్సంగా ఉంటుంది, నిద్ర ఉండవు అలాంటప్పుడు వాళ్ళు బ్రేక్ తీసేసుకోవాలి. బ్రేక్ తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఫ్రీ అవుతారో అలాంటప్పుడు మళ్ళీ డైట్ అండ్ వర్కౌట్ కానీ అన్నీ స్టార్ట్ చేయాలి. అంతేగాని అంత హెవీ వర్క్ లోడ్ అవన్నీ ఉంచుకొని వాళ్ళు గన చేస్తే వాళ్ళకి అవి మంచి రిజల్ట్స్ అనేవి రాదు. సో మీ బాడీని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ స్టేజ్ ఉన్నారు. ఓకే, ఆ స్టేజ్లో మీరు ఎలా ఉండాలి? కరెక్ట్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అవి తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వగలగాలి. కానీ వెయిట్ లాస్ అవ్వకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ అవ్వాలి.
అంతేగాని ఆ టైంలో కూడా ఓకే 45 ఆ టైంలోని మీకు మెనోపాజ్ స్టేజ్లో కూడా నేనేంటి వెయిట్ పెరిగిపోతున్నానో వెయిట్ తగ్గట్లేదు అనుకొని విపరీతమైన క్రాష్ డైట్స్ చేసేసి ఆ టైంలో కానీ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీ మజిల్ మొత్తం కోల్పోతారు. మజిల్ కోల్పోతే ఇంకా మన బాడీలోని ఒక్కొక్క రోగం మనం మన చేతులారా మనం రోగాలు పెంచుకున్నట్టే. ఓకే, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా లైక్ డెలివరీ అయిపోయిన వెంటనే పోస్ట్ పార్టం వెంటనే ఇమీడియట్గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేయడము, ఇమీడియట్గా క్రాష్ డైట్స్లోకి వెళ్ళిపోవడము ఇవి అస్సలు చేయకూడదు. అందుకనే మా డైట్ గ్రూప్ ఉన్నది. ఓకే, సో డైట్ గ్రూప్లో మీ అందరికీ తెలిసినట్టే నేను మినిమల్ అమౌంట్తో ఎంత మంచిగా గైడ్ చేస్తున్నానంటే అందరికీ చెప్తాను. ఓన్లీ వెయిట్ లాస్ ఒక్కటే కాదు మేము చేసేది, ఇక్కడ జరిగేదంతా ఒక సిస్టమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా డైట్ని అలవాటు చేయడం. అంటే ఒక డిసిప్లిన్ కంపల్సరీ. పొద్దున్న అందరినీ నా లైవ్ వర్కౌట్స్తో లేపడం, 5 o'clock కల్లా రెడీగా ఉండాలి. ఒక వర్కౌట్ రొటీన్ అనేది అలవాటు అయిపోవాలి. 5 to 6 వర్కౌట్ చేసేసి తర్వాత ప్రతి మీలు ఇంటర్మీడియట్ అయినా సరే నేను ఎక్సీడ్ అయిపోయి ఇంటర్మీడియట్లో 1 meal 2 meal అన్నట్టు ఇవ్వకుండా ఇంటర్మీడియట్లో కూడా 12:12 విండో మాత్రమే ఇస్తూ ఉంటాను. ఎందుకు అంటే అది మీ బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఇంత హెవీ వర్కౌట్ చేసి మీరు కనుక కడుపు మార్చుకున్నారే అంటే ఇంకేం లేదు, మజిల్ కోల్పోతారు. దానికి తోడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఎసిడిటీ ఇష్యూస్ అండ్ వెయిట్ గెయిన్ అయ్యే ఇష్యూస్ ఛాన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి చెక్ చెప్పడానికి మీరు గనక ప్రాపర్గా హెల్దీ మీల్స్ని అన్ని విధాల పోస్ట్ వర్కౌట్ ఏం తీసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, మిడ్ మార్నింగ్ స్నాక్ ఏంటి, లంచ్ ఏంటి, ఈవినింగ్ స్నాక్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఈ మధ్యలో గ్యాప్స్లో కూడా ఆకలేస్తే ఏం తినాలి, డిన్నర్ అయిపోయి కూడా మీరు ఎక్కువసేపు ఉండే వాళ్ళైతే డిన్నర్ తర్వాత కూడా ఏ మీల్ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా గైడ్ చేస్తూ ఉంటాం. సో ఇది మా పద్ధతి. ఓకే, సో జనాల్ని పిచ్చివాళ్ళని చేసి గొర్రెల్లాగా ఆడించడం ఇవన్నీ మాకు అస్సలు ఇష్టం లేదు. మేము ఏదున్నా క్లియర్ కట్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డౌట్స్ ప్రతిరోజు క్లారిఫై చేస్తూ మంత్ అంతా కూడా మీరు జాయిన్ అయినందుకు మీకు మంత్ అంతా కూడా మా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అది జస్ట్ 1000 రూపాయల్లోనే 1000 రూపాయల్లోనే మీకు సస్టైనబుల్ డైట్ చార్ట్ ఇస్తాం. సస్టైనబుల్ డైట్ చార్ట్ అంటే ఇంట్లో ఎవరైనా శుభ్రంగా ఫాలో అవ్వగలిగే బ్యూటిఫుల్ డైట్. థైరాయిడ్, పీసీఓడి, డయాబెటిక్ ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా ఫాలో అవ్వగలిగేటట్టు వాళ్ళకి మంచి డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇంటర్మీడియట్ డైట్, సస్టైనబుల్ డైట్ వచ్చేసి 15 daysకి ఒక చార్ట్ ఇస్తాం విత్ మెనీ ఆప్షన్స్ లేకపోతే ఎలాగండి, మీరు ఇదే పక్కాగా తినాలి అంటే విలేజ్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకెక్కడో ఉండేవాళ్ళు వాళ్ళకి ఆ ఐటెం దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో అందుకనే ఆప్షన్స్ వైజ్గా ఇస్తాము. అండ్ వాళ్ళకి అవి కూడా ఆప్షన్స్లో లేనివి కూడా ఇన్ కేస్ ఎప్పుడైనా సరే దొరకలేదు చేయలేదంటే వాళ్ళకి ఎప్పటికప్పుడే మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే 24/7 మేము ఎప్పుడు వాట్సాప్ ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మ్యాక్సిమం టైం ఎప్పుడు మేము ఏ డౌట్స్ అయినా క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటాం. ప్రతిరోజు క్లయింట్తో నా అంతటి నేను పర్సనల్గా నేను అండ్ అనుష కృష్ణ ఇద్దరు కూడా టచ్లో ఉంటూ ఉంటాం. ఓకే, ఎవరో పిల్లబచ్చాలు లాంటి వాళ్ళని చదువు సంధ్య లేని వాళ్ళని తీసుకొచ్చేసి టీమ్ అని చెప్పి పెట్టేసి వాళ్ళతోనే ఆన్సర్ ఇప్పించేసి ఇదేమీ చెయ్యం. శుభ్రంగా ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇస్తూ మంచిగా నెలంతా కూడా వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండేలాగైతే చేస్తాం. అది మా పద్ధతి అన్నమాట. ఓకే, సో ఇలాగే చాలా మందికి గైడ్ చేస్తున్నాం అండ్ మీరు రిజల్ట్స్ అయితే చూడొచ్చు. అంత మంచిగా ఇంత ఫుడ్ తింటూ చాలా మంది అలాగే అనుకునేవారు స్టార్టింగ్లో అనమాట. మా క్లయింట్స్ కూడా ఏంటి ఇంత ఫుడ్ తింటూ తగ్గుతామా అనేసరి డౌట్తో, కానీ ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఇచ్చే రిజల్ట్స్ మీ రివ్యూస్లోని ప్రతి ఒక్కటి రివ్యూ చదవండి. చదివితే మీకే అర్థమవుతుంది. అందరు రివ్యూస్ చదివితేనే మీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు. ఇంత ఫుడ్ తింటూ తగ్గమేమో గెయిన్ అవుతామేమో అనేసి అనుకున్నాం అక్క, కానీ ఎంత బాగా తగ్గేమో, ఇంత మంచి వెయిట్ లాస్ రిజల్ట్స్ వచ్చాయి, ఇంత ఫుడ్ని ఎక్కువైపోతుందేమో అన్నట్టు తిన్నాం కూడా. మీరు ఏది మీల్ కూడా నేను స్కిప్ చేయనివ్వను, స్నాక్ కూడా ఏది మీల్ స్కిప్ చేయనివ్వను. ప్రతి ఒక్కరిని రివ్యూస్ వాళ్ళ ఫొటోస్ అన్నీ అడుగుతాం కదా ప్రతిరోజు. సో వాళ్ళు అన్నీ షేర్ చేస్తే వాళ్ళకి ప్రతిదీ రివ్యూ చేస్తూ ఉంటాము. ఏ మీల్ స్కిప్ అయినా సరే ప్రతి ఒక్కరిని అడుగుతుంటాం, ఎందుకు తినలేదు, ఏంటి సమస్య ఏంటి, ఇవన్నీ కూడా అనమాట. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని వెంటనే ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఒకవేళ టైం సెట్ కాలేదు నెక్స్ట్ మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా
వాళ్ళకి ఐడియాస్ అన్నీ ఇస్తూ ఉంటాము. ఆ టిప్స్ అన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మీ అంతటి మీరుగా డైట్ అనేది చేసుకోగలిగేటట్టు మిమ్మల్ని ఫుల్ ట్రైన్ అయ్యేలాగా చేస్తాం. అంతేగాని ఈ నెలలో జాయిన్ అయిపోయారు, ఈ నెలలో ఇంత వెయిట్ లాస్ అయిపోతారు, అంత వెయిట్ లాస్ అయిపోతారు అని పై మాటలు చెప్పి జనాల్ని మోసగిచ్చే ఆ చర్యలు ఏవి ఇక్కడ జరగవు. ఓకే, సో ప్రతిరోజు మండే టు ఫ్రైడే నా లైవ్ వర్కౌట్స్ అన్నీ ఉంటాయి. సో ఆగస్ట్ బ్యాచ్లోని ఏంటి అంటే ఒక 1 వీక్ మాత్రం నేను టూర్ వెళ్ళేది ఉంది. సో ఆ టైంలోని ఆ 1 వీక్ లైవ్ వర్కౌట్స్ మాత్రం ఉండవు. దానికి సంబంధించి నేను ప్రతిరోజు ఏ వర్కౌట్ చేయాలి అనేసి లింక్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ బిగినర్స్కి, సీనియర్స్కి ఎవరికైనా ఈజీగా ఉండేటట్టు మంచి మంచి వర్కౌట్స్ అన్ని డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా సెట్ అయ్యేటట్టు వేరియేషన్స్ అన్నీ చూపిస్తూ లైవ్ వర్కౌట్స్ ఇవ్వడం జరుగుతుంది 5 to 6 AM. అది మీరు ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు. డేలో ఎప్పుడైనా ఆ లింక్ యూజ్ చేసి మీరు ఎప్పుడైనా చూసుకొని చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సస్టైనబుల్ డైట్ అండ్ స్పెషల్ డైట్. స్పెషల్ డైట్ ఎవరికి హెల్ప్ అవుతుందంటే చాలా బిజీగా ఉండే హోమ్ మేకర్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, అండ్ కొంచెం వెయిట్ స్టక్ అయిపోయి అస్సలు మూవ్ కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఆ స్పెషల్ డైట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎలాగా అంటే వారం అంతా కూడా ఈరోజు ఒకరోజు ఏం ఫాలో అయ్యారో వారం అంతా అదే ఫాలో అవ్వాలన్నమాట. సో అలా చాలా బెస్ట్ డైట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇలా ఉంటాయన్నమాట. సో అది వారం ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ డైట్ అనేది. ఓకే, అండ్ సస్టైనబుల్ డైట్ అయితే 15 డేస్కి ఒక చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్ని సస్టైనబుల్ డైట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ రెసిపీస్ లిస్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ జస్ట్ కేవలం 1000 రూపీస్కి మాత్రమే. మీరు ఎలా దాన్ని పే చేయాలి అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ సేమ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న నెంబర్కి చేసేసి 1000 రూపీస్ చేసి ఆ నెంబర్కే సేమ్ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పంపించేస్తే నెలాఖరు కల్లాని, ఈ నెలాఖరు జూలై మంత్ ఎండ్ కల్లాని కానీ లేకపోతే ఆగస్ట్ 1st కల్లా ఖచ్చితంగా మీరు గ్రూప్లో యాడ్ అయిపోతారు. ఓకే, జస్ట్ జూలై ఎండ్ కానీ అంటే ఒక 2-3 డేస్లోనే మేము యాడింగ్స్ అనేవి చేస్తాం. ఓకే, సో అలా 1st కల్లా అయితే అందరూ యాడ్ అయిపోతారు 1st ఆగస్ట్ కల్లా. సో అక్కడి నుంచి ఒక 4 డేస్ మీకు ప్రిపరేషన్ కోసం ఇస్తామన్నమాట. అన్నీ ఇచ్చి 4 డేస్ మీరు ప్రిపేర్ అవ్వడానికి మీ డౌట్స్ క్లారిఫికేషన్ అన్నీ కూడా జరుగుతాయి. తర్వాత 4th నుంచి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డైట్ అనేది. సో అప్పటికి మీకు 4 వీక్స్ ఎగ్జాక్ట్గా చేసినట్టు అవుతుంది. 4 వీక్స్లో మీరు హ్యాపీగా మంచిగా, వెరీ బిగినర్స్ అయితే 6 kgs, కొంతమంది అయితే 8 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అది బాడీ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని అందరూ అలా తగ్గిపోతారని చెప్పలేము. బిగినర్స్ అయితే కొంతమందికి ఛాన్సెస్ ఉంటాయి 6 kgs, 8 kgs కూడా వాటర్ వెయిట్ అనేది కొంచెం మీరు కరెక్ట్గా చేస్తే వాటర్ వెయిట్ అనేది బాగా లాస్ అవ్వచ్చు. ఓకే, అండ్ మామూలుగా డైట్ అలవాటు ఉన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకంటే వారానికి 1 kg చొప్పున హ్యాపీగా తగ్గచ్చు. లేదు అంటే అట్లీస్ట్ 3 kgs ఖచ్చితంగా తగ్గుతారు. ఓకే, సో ఎగ్జాక్ట్ డైట్ చార్ట్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఓకే, సో మీకు కావాల్సిందల్లా ఏంటి, ఒక డిసిప్లైన్ సిస్టమేటిక్గా మన వెయిట్ లాస్ అనేది వెళ్ళాలి. అంతేగాని అడ్డమైన ఫుడ్ అంటే కడుపు మార్చేసుకొని మొత్తం ఒక స్మూతీతోనే ఉంటాను, 2 స్పూన్లు రైసే వేసుకుంటాను అంటే పొట్ట ఇంకేమైనా. మనం చేసే పని ఏంటి, ఎంత హెవీ వర్క్స్ చేస్తున్నాం మనం, పొద్దున్న నుంచి రాత్రి వరకు గుడ్డు చాకరీ చేస్తూ ఉంటాం కదా, అది ఏం సరిపోతుంది మన బాడీకి అనేది ఒకసారి మీ అంతటి మీరే ఆలోచించుకోండి. ఓకేనా, ఆలోచించుకుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది ఏది కరెక్ట్ అనేసి మీరే చేస్తారు. ఆలస్యం చేయకుండా మా ఆగస్ట్ బ్యాచ్కి రెడీ అయిపోండి, జాయిన్ అయిపోండి. అండ్ మంచిగా హెల్దీగా ప్రాపర్ డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ని సెట్ చేసేసుకోవాలి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం. అలాగే మా దగ్గర పర్సనల్ డైట్ గైడెన్స్ కూడా ఉంది. అంటే గ్రూప్లో ఇష్టం లేని వాళ్ళకి ఇదంతా 1000 రూపీస్ ఏంటంటే గ్రూప్ గైడెన్స్. ఓకే, సో గ్రూప్ గైడెన్స్ ఇష్టం లేని వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ మీ అంతటి మీకు స్పెషల్గా డైట్ చార్ట్ క్రియేట్ చేసి ఇవ్వాలి, చేయాలంటే పర్సనల్ గైడెన్స్ కూడా, అది కూడా చాలా తక్కువ అమౌంట్కి. ఓకే, మీరు అనుషకి మెసేజ్ చేస్తే పర్సనల్ గైడెన్స్కి ఎంత అని మెసేజ్ చేస్తే అనుష మీకు డీటెయిల్స్ పంపిస్తుంది. ఓకే, సో పర్సనల్ డైట్ గైడెన్స్ ఉంది. అలాగే పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి. పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ వచ్చేసి ఈవినింగ్ 5 to 6 నేను పర్సనల్గా వాళ్ళకి ఒక టీమ్ ఆఫ్ 6 members, ఓకే, నాట్ మోర్ దెన్ దట్, దానికి నేను సెపరేట్గా వాళ్ళకి క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వర్కౌట్స్ వాళ్ళకి దగ్గరుండి చూసి చేయిస్తాను గూగుల్ మీట్ ద్వారా. ఓకే, అండ్ వాళ్ళకి కూడా కస్టమైజ్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కావాలన్నా కూడా పర్సనల్ డైట్ కానీ, పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ కానీ, వీటికి డీటెయిల్స్ కావాలంటే అనుషాన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పింక్ చేసేయండి. పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ 1000 రూపీస్ చేసేసి అనుష కృష్ణకి సేమ్ నెంబర్
ఓకే, వాట్సాప్లోని కనుక మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ కానీ సేవ్ చేసి పంపించేస్తే వెంటనే మంత్ ఎండ్ కల్లా ఆర్ ఆగస్ట్ 1 కల్లా ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ అయిపోతారు. బాయ్.